మన కృప చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రకారము సర్వలోక సువార్తల భాగంగా అయా ఈ గ్రామాలను సువార్త ప్రకటించడానికి నేను ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. ఎవరైనా ప్రభువనైనా తండ్రి వ్యతిరేకంగానైనా మాట్లాడినా మేము సానుకూలంగానైనా ప్రభువా మేము స్పందించడానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ కృపలో భద్రపరచండి. అయినా ఈ గ్రామానికి సువార్త ప్రకటిస్తుండగా మీరు ఆకర్షించుకున్నామని తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుని ఈ కార్యక్రమం ముగించేంత వరకునైనా మీ యొక్క కృప చేత మమ్మల్ని నడిపించి మరి మహిమ పొందుకున్నామని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనకి పొందుకొని ఉంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. అందుకనే యేసు ప్రభు వారు మనందరి కోసం కూడా ఒక రక్షకుడుగా మనందరిని ప్రేమించి మనల్ని నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, మరణ భయాన్ని మనం తొలగించడానికి మరణించి తిరిగి లేచాడు ఆయన. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా. అయ్యలారా, అన్నలారా, అక్కలారా అందరూ వినండి. పాపములతో ఉండి మరణిస్తే పాపమునకు వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ ఒక్కరు ఆ యొక్క మరణానికి వెళ్ళకూడదని, ఏ ఒక్కరు నశించిపోకూడదని, ఏ ఒక్కరు కూడా నిత్య నాశనానికి వెళ్ళకూడదని దేవుడు పాపులైనటువంటి మనల్ని, నిన్ను, నన్ను అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో విలువైనది. నేను నా ఇల్లు నా ఇంటి వారు మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారు నిత్యము స్తుతించెదము. కాబట్టి ఈ భూమి మీద మనలందరూ కూడా ఎవరో ఒక రోజున మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు మాత్రం మనల్ని వదలక నిన్ను నన్ను స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఆయన మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించి మనతో సహవాసం చేసి మన యొక్క బాధలు తెలుసుకొని మన యొక్క కష్టాలు తీర్చి సమస్యలు తీర్చి కుటుంబాల్లో సమాధానము నింపి మనందరికీ కూడా సంతోషము సమాధానము నెమ్మది కలిగించినటువంటి గొప్ప దేవుడు. అందుకని వాక్యం బైబిల్ సెలవిస్తుంది, మార్గంలో నిలిచి చూడుడి, పురాతనమైనటువంటి మార్గం గురించి తెలుసుకొనుడి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకోండి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. జీవితాంతం నీ వాడిగా నేనుండ నా కోరిక, ప్రతినిత్యం నీ రూపమే నా మదిలో మెదలాలిక, రోజంతా నీ పాద చెంత నేనుండ నా కోరిక, దినమెల్లా